మీరేమనుకోకపోతే మీ ఏజ్ తెలుసుకోవచ్చా సార్? 55. 55 ఇయర్స్‌కి మీరు ఈ సంకల్పం పట్టుకున్నారు. నాకు ఒక కేఎఫ్‌సి అతని స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు సూసైడ్ చేసుకుంటావా, డిప్రెషన్కి వెళ్తావా, ఆల్కహాలిక్ తీసుకో, నేను 30 సెకండ్లు కూడా చేయమని చెప్పాను. మర్డర్ చేసినా, రేప్ చేసినా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం తప్పు చేసినా ఒకడు ఎంజాయ్ చేస్తాడు, ఒకడు బాధపడతాడు. సాడ్గా ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు కదా. అందుకని నేను ఇది చేయలేదలుచుకోలేదు అనుకున్నా 30 సెకండ్స్ అన్నా కదా, 3 సెకండ్స్ కూడా ఇంతవరకు నేను సాడ్గా ఉండడానికి ఇష్టపడి. నా చెయ్యే నాకు లేవదు. మీరు చేయలేపండి, అది ఒకసారి లేచి పైకి లేపండి, పూర్తి పైకి లేపండి, వదిలేయండి, నేను పడిపోయింది. నా చెయ్యి నేను లేపలేను, 150లో లేపుతున్నాను. మనము సెలబ్రిటీస్ ఎవరైతే అనుకుంటాం, మహేష్ బాబు, టెండూల్కర్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టైల్లో దిగి చూస్తే సింప్లిసిటీ ఉంటుందండి. నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మెడికేషన్ కానీ ఏవైనా సరే న్యాచురల్గా ఉండే సిస్టమ్ ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు నాగోల్ దగ్గర బండ్లగూడ రోడ్లో తట్టేనగరం గ్రామంలో ఉన్నాము. గోవర్ధన గోశాల సంబంధించి మనకి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. అయితే ఈ గోశాల తాలూకా ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి నెల ఒక్కసారైనా సరే ఈ గో ఆధారిత ప్రోడక్ట్స్ గురించి ట్రైనింగ్ చెప్తున్నారు. అండ్ అది ఈ రోజు చూసారు కదా, ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇంత బిజీ స్కెడ్యూల్లో మనతో ఒక మంచి మాట షేర్ చేసుకోవడానికి సార్ వచ్చారు. సార్ నమస్తే సార్. ప్రతి నెల 100 నుంచి 200 మంది ప్రతి నెల అటెండ్ అవుతున్నారు. అసలు ఈ కార్యక్రమం వెనక మీ ఆలోచన ఏంటి సార్? అసలు ఏం ఉద్దేశించి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటారు? మా గురుగారు చెప్పింది నేను 25 ఏళ్ల నుంచి చేస్తున్నా అండి. 25 ఇయర్స్ బ్యాక్ నేను సాఫ్ట్వేర్ జాబ్ లో చేసేవాడిని. ఒక 15 ఇయర్స్ ఆయన చెప్పినట్టుగా ఫ్రీగా పిల్లలకి భగవద్గీత చెప్పాను, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి. తర్వాత గోశాల పెట్టమన్నారు, గోవులకు సేవ చేయమన్నారు, అది చేశాము. దాని తర్వాత ఇప్పుడు ఫార్మర్ కి హెల్ప్ చేయమని చెప్తున్నారు. ఫార్మర్ కి ఎప్పుడైతే హెల్ప్ చేయాలో నేను ఆలోచించి నాకు అర్థమైంది ఏంటంటే, ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకున్నాను నేను. పాడి పంట రెండు ఉంటాయి కదండి. ఇప్పుడు పాడి అంటే బర్రెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు. వీటి నుంచి ఇన్కమ్ లేదు. ఊర్లలో మనకి బర్రెలు లేవు, ఆవులు లేవు. దాని ద్వారా ఆదాయం పోయింది. దాని ద్వారా సహజంగా వ్యవసాయం చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం పోయింది. ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ చేస్తామో భూమికి నష్టం, తనకి నష్టం, తన కుటుంబానికి నష్టం, సమాజానికి, ప్రకృతికి అంతా నష్టం. పని అంటే ఒక దీపం లాగా అన్ని వైపులా వెలుగు ఇవ్వాలి. అందుకే మనము దీపారాధన ఎందుకు చేస్తాము? మన జీవితము, మన పని కూడా అన్ని వైపులా వెలుగు రావాలని. అందుకని ఇప్పుడు చేసే వ్యవసాయదారుడి యొక్క పని అనేది అన్ని వైపులా నష్టం చేస్తోంది. ఎందుకని? కెమికల్ ఫార్మింగ్ కాబట్టి. మళ్ళీ ఆవుని మనం న్యాచురల్ ఫార్మింగ్ లో తీసుకురావాలి. ఆవు వల్ల చాలా ఇన్కమ్. ఆవు ప్రోడక్ట్స్ కానీ, ఆవు కానీ గోల్డ్ కన్నా చాలా ఎక్కువ, మోర్ పవర్ఫుల్ దాన్ గోల్డ్. కానీ అది ఎందుకు అర్థం కావట్లేదంటే, ఆధ్యాత్మికంగా మనిషి లింక్ ని మిస్ అయిపోయాడు కాబట్టి మిస్ అయింది. అందుకని నేను ఏం చేస్తాను అంటే, గో ప్రోడక్ట్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి, ఆ రెవెన్యూ తోటి ఆవు కొనుక్కొని ఆవుతోటి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. చాలా పెద్ద ఆలోచనతోటి మేము ముందుకు వచ్చామండి. జస్ట్ 4 months అయింది. దగ్గర 500 నుంచి 600 వరకు మేము ట్రైనింగ్ చేస్తుంటాము. ముఖ్య ఉద్దేశం అదే, రైతుకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కి మేము పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే, గో ఎంటర్‌ప్రెన్యూర్ వర్క్ షాప్. గో ప్రోడక్ట్స్ నుంచి ఆదాయము, వ్యవసాయం నుంచి ఆదాయం. గురువు గారు ఆదేశించారు అంటున్నారు కదా, ఒకసారి గురువు గారి గురించి ఒకసారి చెప్తారా సార్? మా గురుగారు ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యం గారండి. ఆయన ఐఐటి బాంబేలో ప్రొఫెసర్. 14 సంవత్సరాలు వేదం నేర్చుకున్నారు. ఆయన వేదం నేర్చుకున్న ఆ ఎక్స్పర్టైజ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ లెవెల్లో విద్వత్ ప్రవర అని అవార్డు ఇచ్చారు. అది పక్కన పెడితే ఆయన నడిచే దేవుడని ఆయన చూసిన వాళ్ళు అనుకుంటారు. నేను దేవుడే అని అనుకుంటానండి. అందుకని దేవుడు ఆజ్ఞగా నేను దీన్ని తీసుకెళ్తున్నాను. ప్రతి నెల 150 మంది నుంచి 200 మంది మీ దగ్గరికి వస్తున్నారు. ఇంతమందికి న్యాచురల్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది చాలా మంచి విషయం. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఈ 1 day వర్క్ షాపుల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఒక 150 మంది వచ్చారనుకోండి, కరెక్ట్ గా చెప్పాలి 10 మంది కూడా దానిలో నిలబడరు. మళ్ళీ అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక స్పార్క్ వస్తుంది. ఎక్కడో భయపడుతుంటారు వాళ్ళు, మళ్ళీ ఆగిపోతుంటారు. అందుకని వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ, కాదు గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయడం చాలా ఈజీ కాబట్టి దానిలో ప్రోగ్రెస్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మా దాంట్లో కూడా న్యాచురల్ ఫార్మింగ్ అన్ని చాలా వింగ్స్ ఉన్నాయి మాకు. కానీ గో ప్రోడక్ట్స్ లో ఉన్నటువంటి మూవ్మెంట్ కానీ, మనీ జనరేషన్ కానీ, మా గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో మా ఒక్క గో ప్రోడక్ట్స్ నుంచి 3 lakhs per month వస్తుంది. వేరే వాళ్ళకి కూడా అందులోనే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది వ్యవసాయం కన్నా. అయితే ఈ వ్యవసాయం కూడా నెక్స్ట్ దీనికి సపోర్ట్ వచ్చిన తర్వాత వ్యవసాయం మీద కూడా మోటివేట్ చేస్తున్నాము. దాని మీద రిజల్ట్స్ తీసుకురావడానికి ఇలాంటి సెషన్ స్టార్ట్ చేస్తున్నామండి. 45 మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారండి. అంటే వాళ్ళు ఏంటంటే గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో మేకింగ్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు. మాకు ఆయుష్ లైసెన్స్ ఉంది, జిఎంపి సర్టిఫికేషన్ ఉంది, ఈవెన్ ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ కూడా అబౌట్ టు కమ్. అయితే పకడ్బందీగా మేము వెళ్తున్నాం, ప్రొఫెషనల్ గా వెళ్తున్నాం. ఇలాంటి మంచి ప్రోడక్ట్ ని 10/10 రేటింగ్ ఉంది. 10 years నుంచి వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉన్నది. స్టూడెంట్స్ గా కొంతమంది వర్క్ చేస్తారండి. అయితే గో ప్రోడక్ట్స్ లో మటుకు ఒక 25-30% మనం అనుకోవచ్చు సార్. వ్యవసాయంలో తక్కువ ఉంది. అందుకనే దీన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్దాము. ఎందుకంటే
అందరికీ లబ్డబ్ ఈజ్ మనీ. ఇప్పుడు అందులో మనీ వస్తుంది కాబట్టి ఆ మనీని డ్రైవ్ చేసే విధంగా తీసుకెళ్తున్నారు. సార్ ఇందాక మీ ట్రైనింగ్ లో మాట్లాడుతున్నప్పుడు 6 రత్నాల గురించి చెప్తానన్నారు. అఫ్ కోర్స్ మీ ట్రైనింగ్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే మీరు దాని గురించి బ్రీఫ్ గా చెప్తారు, బట్ ఒకటి చెబుతారు అనేలాగా ఒక 6 రత్నాలు ఏంటో ఒకసారి చెప్తారు సార్. మొదటగా 2 ప్రోడక్ట్స్ చెప్తానండి. అంటే ఈ 2 ప్రోడక్ట్స్ మా దగ్గర 150 ఆవుల్ని ఇక్కడ ఉన్నటువంటి 25 మెంబర్స్ వర్క్ టీమ్ ని పోషించాలనే దానికి నేను సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ 2 అండి. ఒకటి హెల్త్ కి, ఇంకోటి బ్యూటీకి. హెల్త్ ప్రోడక్ట్ ఏంటంటే సర్వరోగ నివారణి డ్రాప్స్. ఇది ఆయుష్ లైసెన్స్ ఇవ్వడం జరిగిందండి. అది కన్ను, ముక్కు, చెవులో వేయాలి. 2 seconds లో బ్రీత్ ఫ్రీ అవుతుంది, సైనస్ లాంటిది పోతాయి, నిద్ర పోతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. కంట్లో వేయటం వల్ల ఐసైట్ క్లియర్ అవుతుంది, ఐకి చాలా బాగా కనబడుతుంది బాగా. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కరోనాని ఇది వేసుకున్న వాళ్ళు 5 రోజుల్లో తగ్గిందని వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పారండి. మాకు రాలేదు, మేము వేసుకోలేదు. అయితే అందుకని ఫస్ట్ హెల్త్ ప్రోడక్ట్ ని ఫస్ట్ నేను ముందుకు పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు అందరికి జనాలకి ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి. 2 చిటికలు వేసేంత ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. అండ్ దీని రేటింగ్ కూడా డెమో సిస్టమ్ లో వెళ్తున్నాం. ఇది డెమోస్ ఇస్తే మా క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక 30 మెంబర్స్ డెమో ఇస్తే 28 మెంబర్స్ కొనుక్కుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 95% ప్లస్ అనేది ఉంది. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వేరే వాళ్ళు కానీ దాన్ని డెమో ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారు. చాలా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ వాళ్ళకి మార్జిన్, డిస్ట్రిబ్యూటర్గా మంచి మార్జిన్ కూడా ఇస్తున్నాము. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్. అందరికీ అందంగా ఉండాలనిపిస్తుంది. చివరికి నాకు కూడా అందంగా ఉండాలి, కొద్దిగా పూసుకొని వచ్చాను. అయితే ఆ బ్యూటీ ప్రోడక్ట్ సహస్రమండల సౌందర్య ఘృతము. దేశీ ఆవు నెయ్యిని రాగి పాత్రలో ఒక 10,000 సార్లు కడుగుతూ దాన్ని కనుక ప్రాసెస్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ అదండి. దానిలోనే 2-3 వేరియేషన్స్. వెంట్రుకలు రాలకుండా మొహం అందంగా ఉండేటట్టుగా ఒక 5 రోజులు, జస్ట్ 5, ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో గుర్తు రావట్లా, 7-8 రోజుల్లో మొహం చాలా అందంగా ఉంటుందండి. ఫెయిర్ అండ్ లవ్లీనా ఇది 5 రోజుల్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. జుట్టు పీకినా కూడా రాదు మీకు. వచ్చిందా? జుట్టు స్ట్రాంగ్ పడుతుంది, ఫేస్ కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ గా ఇచ్చేది బ్యూటీ మీద. సో ఈ 2 ప్రోడక్ట్స్ అండి. అంటే మిగిలిన ప్రోడక్ట్స్ బాగాలేవని కాదు, ఇవి ఇన్స్టెంట్ గా ఇస్తాయి. ఇది సేల్ చేస్తూ వచ్చిన రెవెన్యూ తోటి. ఇంకా అదర్ ప్రోడక్ట్స్ ఏంటంటే దంతమంజన్ పళ్ళ పొడి. ఇది కూడా 10 ఏళ్ళు, అన్ని 10 ఏళ్ళ ప్రోడక్ట్స్ అండి. 10 years చిగురుకు పెట్టేసుకుంటే కనుక మన పళ్ళు చైనా వాళ్ళలాగా ఎంత కాలం అయితే అంతకాలం నేలకితో పాటు పోటీ పడతాయండి. నేలకి ఉన్నంత కాలం మీ యొక్క పళ్ళు కూడా ఉంటాయండి. అంత బాగుంది పళ్ళపొడి, వాడమని చెప్తాను. అంటే ఇది ఎవరికైనా నచ్చలేని అబద్ధం ఆడినా కూడా కేజీ నెయ్యి ఇస్తాననేటువంటి ఛాలెంజ్ తోటి దీన్ని బాగా మూవ్మెంట్ అనేది తీసుకొచ్చాను. దీంతో పాటు నెక్స్ట్ ఇక మనకి దేశీ ఆవు నెయ్యి, పంచగవ్య ఘీ, దాని తర్వాత పిడకలు, అగర్బత్తి, ధూప్ స్టిక్స్. అగర్బత్తి, ధూప్ స్టిక్స్ గురించి చెప్పదలుచుకున్నా అండి. ఫస్ట్ భయపడ్డ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే అందరూ కెమికల్ ధూప్ స్టిక్స్, అగర్బత్తీకు అలవాటు పడి అది అంత స్మెల్ రావాలని ఎక్స్పెక్టేషన్ చేసేవాళ్ళు. సరే మనం ఏం చేస్తాం, జనాల ఎక్స్పెక్టేషన్ అలా ఉంది కదని స్లోగానే మూవ్ చేసుకుంటూ వచ్చామండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అది ఎగటగా ఉంటుంది, చాలా చక్కగా ఉంది, అంటే మైల్డ్గా చాలా హాయిగా ఉంటుంది అని అంటున్నారు. దోమలు రాకుండా ఆగిపోతుంది, మంచి స్మెల్, న్యాచురల్ స్మెల్. అంటే గోవు పేడలో మంచి ఎనర్జీ లెవెల్, పాజిటివిటీ కూడా ఉంటుంది. కాబట్టి నరదిష్టి, మన లేకపోతే భూత ప్రేత పిశాచాల యొక్క భయాలు కొంతమందికి ఉంటాయి. ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అలాంటివి ఏమన్నా ఉంటే కనుక అలాంటి వాటిని కూడా మనం ఇది ఆపగలుగుతుందండి. స్మెల్ బాగుంటుంది. అందులో నెయ్యితో కూడా చేస్తాం. అది అంటే ఇప్పుడు మనకి పురోహితుల్లో చూస్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇళ్లలో కూడా ఆ కెమికల్ చేసి ఇన్ఫెక్షన్ వస్తుంది. కనీసం దేవుడి దగ్గర అయినా ఎందుకు కకృతి, ఒక 100 రూపాయలు అవుతుంది. ఆ 100 రూపాయలు ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తిలో 1.5 month వస్తుంది, రోజు ఒకటి వెలిగిస్తే కనుక. అందులో కూడా ఏం సేవ్ చేస్తారంటే నాకు అర్థం కాదు. అటు దేశీ ఆవు బతుకుతుంది, ఇటు మీకు ఆరోగ్యం బాగుంటుంది. అరే అందరికి ఉపయోగపడే పని చేయాలి కదా. ఆ కెమికల్ వేసి ఏంటండి వాళ్ళు చేసేవాళ్ళు నాకులాగా ఇలా ఉండడు, ధర్మం సత్యం అండు. సో వాళ్ళని పోషించడం ఎందుకు, మీరు ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు, ప్రకృతి పాడు చేయడం ఎందుకు? ఇదే పొడిని మనం తీసుకెళ్లి చెట్లలో కూడా వేసుకోవచ్చు అండి, చక్కగా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. పైసా మనకి ఖర్చు పెట్టిన దానికి మొత్తం వసూలు అయిపోతుంది. తర్వాత పంచగవ్య మందులు కూడా ఉంటాయి మా దగ్గర. 6వ రత్నం ఏంటంటే తులసి, పునన్నవ. ఈ మందులు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయండి. బీపీకి, డయాబెటిక్కి, క్యాన్సర్కి. మా పార్లమెంట్లోనే ఒక ఎంపీ చెప్పాడు, నాకు ఈ క్యాన్సర్ ఈ గోమూత్రంతో తగ్గిందని. పనికి మళ్ళీ పిజ్జాలు అలాంటి మైదాలు అలాంటివి తినడానికి ఇష్టపడతాం. కానీ మనకి ఆ పంచగవ్య మందుల్లో బ్యూటీ ఏంటంటే రోగాన్ని తగ్గిస్తూ
మన శరీరంలో శక్తిని ఏర్పరుస్తుందండి. విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి గోమూత్రంలో. గోమూత్రం అంటే మనకి ధన్వంతరి దేవత అంటాడు ధన్వంతరి మహర్షి. వాత రోగాలు తగ్గించడానికి ది బెస్ట్ మెడిసిన్ అంటాడు. అంటే ఇంత పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత మనం కూడా అలా ఆలోచించి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడే విధంగా ఇటు హెల్త్ ప్రోడక్ట్స్, ఇటు బ్యూటీ ప్రోడక్ట్స్, మళ్ళీ తర్వాత ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్స్, ఇలా అన్ని మేము ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక R&D టీం కూడా ఉందండి మా దగ్గర. ఎప్పుడు కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటారు. ఒక దగ్గర ₹1,00,000 మేము మార్కెటింగ్ పెడతాం. ఇంతమంది రావాలంటే ఎలా వస్తారండి జనాలు? మార్కెటింగ్ ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ తర్వాత R&D టీంకి దగ్గర 60-70 వేలు ఖర్చు పెడతాం. R&D అంటే గొప్పగా కనుక్కోవడం కాదు, అది ఆవు యొక్క గవ్యాలు ఏవైనా గొప్పవే, చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేవి. యాక్సెప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం కదండి. యాక్సెప్ట్ చేసే విధంగా తీసుకురావడం జరిగింది. పాలేకర్ గారి పద్ధతిలోనే చేస్తున్నట్టు అక్కడ బోర్డు మీద ఉంది. సో అదే పద్ధతిలోనే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా సార్? గోవర్ధన గోశాల GGSPK అంటే SPK అంటే సుభాష్ పాలేకర్ కృషి. మరి అదొకటే పెట్టచ్చు కదా. GG ఎందుకు పెట్టానంటే ఆయన మహాత్ముడు, ఆయన గొప్పవాడు, ఒక ఋషి. ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. ఆయన కనుక కుర్చీలో పెట్టి ఇప్పుడు నేను ఇవాళ చెప్పేటువంటి కొత్త విధానాన్ని నేచురల్ ఫార్మింగ్ లో చెప్తే అది బాగుంది అంటే కనుక తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఆవుని యాక్సెప్ట్ చేసిన ఆయనకి యజ్ఞాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అది గొప్పదే, ఇది గొప్పదే కదా. అందుకని GG అనేది ఎందుకు మనం యాడ్ చేసామంటే, ఏ న్యాచురల్ మెథడ్ అయినా సరే, సహజమైన పద్ధతి, ఋషులు చెప్పింది, ఆయుర్వేదంలో చెప్పింది ఏదైతే ఉంటుందో వాటిని మనం కన్సిడర్ చేస్తాం. అంటే దేనికి కూడా స్టిక్ అవ్వమండి మేము. కాకపోతే మా దగ్గర 98% సుభాష్ పాలేకర్ కృషితోటే సరిపోతుంది. మాకు అవసరం అనుకుంటే యాడ్ చేసుకుంటాం మేము. సార్, ఈ 1 డే వర్క్ షాప్ కి వచ్చిన వాళ్ళు డీప్ గా నాలెడ్జ్ పొందాలి అంటే ఈ వర్క్ షాప్ అనేది సరిపోతుందా, లేకపోతే కంటిన్యూస్ గా మీ దగ్గర రావాల్సి వస్తుందా? అండ్ రెండో క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ప్రతి నెల చేస్తున్న ప్రోగ్రామ్ ప్రతి నెల ఒకే ప్రోగ్రామ్ జరుగుతుందండి, లేకపోతే ప్రోగ్రామ్ లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా? ప్రోగ్రామ్ లో చేంజ్ అనేది జరుగుతుందండి. ఆ మంత్ లో మేము చేసిన R&D ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేస్తాము. కమర్షియల్ గా ఉన్నవి కొన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సహస్ర మండల సౌందర్యకృతం 3 ప్రోగ్రామ్స్ నుంచి కంటిన్యూగా వస్తుంది, ఎందుకంటే మనీ ఎక్కువ జనరేట్ చేస్తుంది కాబట్టి. అలా కొత్తవి కూడా యాడ్ అవుతాయి. ఈసారి మనకి సామ్రాణి కోన్స్ ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసామండి. అట్లా కొత్తవి ఒకటి యాడ్ చేస్తుంటాము. పాతది బాగా సేల్ ఏది యాడ్ చేస్తాం, ఎందుకంటే మేకింగ్ ట్రేడింగ్ మనది. ఆ తర్వాత మీరు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మనం 1 డే మనం కనుక వెళ్ళి జిమ్ లోకి వెళ్తే 6 ప్యాక్ వస్తుందండి? రాదు. కానీ ఒక కన్విక్షన్ వస్తుంది, ఇలా కనుక చేసుకుంటే, ఈ కోచ్ని ఫాలో అయితే మనం ఖచ్చితంగా 6 ప్యాక్ వస్తుందని. అట్లే అదే విధంగా GGSPK ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఒకటి పెట్టిందండి. అంటే ఒక పర్సన్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారో 1 సంవత్సరం పాటు వాళ్ళతోటి సేల్ చేస్తుంటాం. వాళ్ళకి ఫస్ట్ ఆ స్పిరిచువాలిటీ, ఆ కౌన్సిలింగ్ అనేది, ఆ మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటాము. తర్వాత ప్రోడక్ట్స్ ట్రైనింగ్ లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తుంటాము. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఒక 2-3 నెలలు ఉండి ఇక్కడ నేర్చుకొని పోయేటట్టుగా వాడికి వసతి కూడా కల్పిస్తాం. అంటే ఫాలోఅప్ అనేది 1 year పెట్టుకున్నామండి. మీరు 1 డే కాదు, 1 డే సెషన్ ఎంట్రీ లెవెల్, ఇయర్ ఫాలోఅప్. సో డిస్ట్రిబ్యూషన్ షిప్ లో వాళ్ళేమో ఆన్లైన్ లో వాళ్ళకి తెలుస్తుంటారు, మధ్యలో వస్తూ పోతుంటారు. కనీసం ఒక 6 నెలల వరకు ఉండగలిగితే చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ అయిపోతారు. మెడికల్ షాప్ పెట్టాలన్నా మనం మెడికల్ షాప్ లో 6 నెలలు పనిచేయాలంటారు. అందుకనే మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో మీరు లక్షలు గడించాలంటే కనుక మీరు ఆ విధానంలో వెళ్తూ నిజంగా సక్సెస్ అవుతున్న వాళ్ళతోటి మీరు చేతులు కలిపి నేర్చుకోవడం అనేది 6 నెలలు అనేది తొందరగా అయిపోతుంది. ఏం టైమింగ్ కాదు. మీరు గమనించారో లేదో, ఇవాళ క్లాసు కరెక్ట్గా 9 స్టార్ట్ అయింది. నెక్స్ట్ 30 minutes అవగా 30 minutes. అంటే ప్రొఫెషనలిజం అంటే ఏంటంటే మనం టైం ప్రకారం, డిసిప్లిన్ ప్రకారం వెళ్తేనే మన సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాం. వాళ్ళకి ఎవరైతే అలా నమ్ముకుని 6 నెలలు వస్తారో వాళ్ళని IT బ్యాచ్లో స్పార్క్ బ్యాచ్ స్టూడెంట్ లాగా అరగదీయడం మటుకు బాగా జరుగుతుంది. బాగా అరగదీసి వాళ్ళని ఫుల్గా ట్రైన్ చేసి పంపిస్తాము. వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ లో పెట్టడం వల్ల మేబీ రాష్ట్ర నలుమూలల నుంచి రావడం కొంత ఇబ్బంది అవుతుందేమో. మీరు ఒక్కొక్క జిల్లాకి వెళ్తే ఎలా ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనేది నా ఒపీనియన్. ఈ ఉద్యమానికి మీరు ఒక రకంగా ఊపిరి పోసిన ప్రశ్న వేశారండి. ఎందుకంటే మీరు గతంలో ఎవరైనా శంకరాచార్యులు ఎవరైనా సరే వాళ్ళు ఒక చోటే ఉండి జనాలను రప్పించుకోలేదండి. జనాలు దేశం అంతా తిరిగారు వాళ్ళు. అట్లనే ప్రతి జిల్లా వెళ్ళి మనం ఆ జిల్లా దగ్గరికి వెళ్తే, అరే పెద్ద ఆయన వచ్చారు కదా మన దగ్గరికి మన గురించి చెప్పడానికి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా చూద్దాంలే అని వస్తారు. అప్పుడు మోటివేట్ అవుతారు, చేయడానికి అవకాశాలు బాగా ఎక్కువ ఏర్పడతాయి. కాబట్టి ఈ ఆలోచన బేస్ చేసుకొని రీసెంట్ గా లాస్ట్ గో ఎంటర్‌ప్రెన్యూర్ వర్క్ షాప్ కేశంపేటలో చేయడం జరిగిందండి. 170 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ 150 మంది వచ్చి ఉన్నారు అంతే, కానీ అక్కడ 170 మంది వచ్చారు. అంటే
మన పల్లెటూరే కదా, పక్క పల్లెటూరు అది, కానీ అక్కడే ఎక్కువ మంది వచ్చారు. అంటే గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో భాగాలు ఏంటంటే, ముఖ్యమైన భాగాలు 5 భాగాలండి. ఒకటేమో స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఒక్క 2 words లోనే నేను 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. నిన్ను నువ్వు చేస్తే విశ్వం అంతా నీకు స్వాధీనం అవుతుంది. మైండ్ని విన్ అవ్వడం అంటే కామన్ సెన్స్. అది దానికి సంబంధించిన నాలెడ్జ్ ఈరోజు సెషన్లో విన్నారు కదండి, అది 5 నిమిషాలు చెప్తాను. సెకండ్ పిల్లర్ న్యాచురల్ ఫార్మింగ్. థర్డ్ వచ్చేప్పుడు గో ప్రోడక్ట్స్ తయారు చేయడం, మేకింగ్ అండ్ ట్రేడింగ్ అండి. తర్వాత మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. తర్వాత నెట్వర్క్ బిజినెస్, గో ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ బిజినెస్. అంటే మీరు బియ్యం పండిస్తారు, ఆయన కందిపప్పు పండిస్తాడు, నేను మినప పండిస్తాను. మన నెట్వర్క్లో మనందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ దగ్గర ఉంటుంది అనుకున్నప్పుడు నా ప్రోడక్ట్స్ మీరు, మీ ప్రోడక్ట్స్ నేను కొనుక్కోవచ్చు, లేదా నేను చెప్పచ్చు బహిరంగ. సో బయట మీరు నెట్వర్కింగ్ బిజినెస్ చూస్తున్నారు కదండి, అట్లానే నెట్వర్క్ బిజినెస్ ఇందులో ఎటువంటి రేట్లు పెట్టుకోకుండా ఒక లైక్ మైండెడ్ పీపుల్ కలిసి అన్ని ప్రోడక్ట్స్ మనం ఇవ్వచ్చండి. మనం మార్కెటింగ్ కూడా చేసుకోవడం ఈజీ అవుతుంది. గ్రాసరీ కిట్ లాగా మనం కస్టమర్స్కి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. హైదరాబాదు, విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి ఇలాంటి మేజర్ సిటీస్లో చాలామంది గ్రాసరీ కిట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే న్యాచురల్ ఫార్మింగ్ చేసేదా కాదా అని డౌట్ ఉంది. మన బ్రాండ్ 25 ఏళ్ల నుంచి మనం స్టాండ్ అయి ఉంది కాబట్టి, కాంప్రమైజ్ కారు కాబట్టి, నెట్వర్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా మన నెట్వర్క్ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, కనుక్కోవచ్చు, పోవచ్చు. ఆ విధంగా చేద్దాం అనేది 5వ పాయింట్ అండి. ఇలా 5 రకాలుగా ఈ గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్ చేస్తుందండి. ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ నాకు చాలా బాగా అర్థమైంది. 1 డే ప్రోగ్రామ్కి ఎవరైనా వస్తే చాలా బాగుంటుంది. సో మీరు నెక్స్ట్ బిగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తున్నారో ఒకసారి మనకు షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ March 8th మళ్ళీ ఇదే గోశాలలో సేమ్ గో ఎంటర్‌ప్రెన్యూర్ వర్క్ షాప్ 9th స్టార్ట్ అవుతుందండి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యం మీద కంప్లీట్ గా ఒక కంప్లీట్ మాడ్యూల్ చేసుకున్నాము. ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో మనకి బీపీ, డయాబెటిక్ కి, ఆర్థరైటిస్ కి, క్యాన్సర్ కి ఎట్లా మనం ఉపయోగపడతాయి న్యాచురల్ ఫార్మింగ్ లో అనేది మనకి ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్రరావు గారు కూడా వస్తున్నారు ఇక్కడికి. సో అలానే పంచగవ్యలో ఎలా బీపీ, డయాబెటిక్, క్యాన్సర్, ఆర్థరైటిస్ కి ఎట్లా చేయొచ్చు అనేది చెప్పడం ఒకటి. తర్వాత గో ప్రోడక్ట్స్ కూడా మనకి ఇలాంటి వాటిని ధూప్ స్టిక్సే ఉన్నాయి. ఆ ధూప్ స్టిక్స్ లో బీపీ, డయాబెటిక్ తగ్గేటట్టుగా ఒక మార్పు అనేది తీసుకురావడం జరుగుతుందండి. ఆ విధంగా నెక్స్ట్ March 8th 2026 జరగబోయేటువంటి ప్రోగ్రాము కంప్లీట్ హెల్త్ మీద ఉంటుందండి. అది నేను అండ్ డాక్టర్ రామచంద్రరావు గారు యొక్క సహాయంతో మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ దాంట్లో ఒక 500 మందిని టార్గెట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సైనికుల్లాగా అందరికీ మీరు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాండి. ఈ మీడియా ద్వారా మీరు కూడా ప్రచారం చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న బిజీ టైంలో మాకు కొంతసేపు ఇచ్చారు రికార్డ్ చేసుకోవడానికి. అండ్ అక్కడ మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తే వచ్చిన ట్రైనింగ్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది అని. అయితే మీతో ఈ మళ్ళీ డిస్కషన్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు, నాకు ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకోవాలనిపించింది. ఎన్ని ఇయర్స్ నుంచి గోశాల నడిపిస్తున్నారు అండ్ ఈ ఆలోచన మీకు ఎప్పటి నుంచి పుట్టిందంటారు? 11 years నుంచి స్టార్ట్ అయిందండి. ఇది 8 మంది కలిసి పెట్టామండి. పెట్టినప్పుడు అందులో 2 months అవ్వగానే 7 వెళ్ళిపోయారండి. 8 మంది గోశాల పెట్టడానికి వస్తే 7 members within 2 months వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే మిగిలిపోయాను. అక్కడ ఊళ్ళో అనుకున్నారు, ఈ బాపనయ్య అసలు ఈయనకే నడవడం రాదు, ఈయన నడిస్తే నలుగురు పక్కన ఇటు పక్కన అటు పక్కన ఎవరైనా పట్టుకోవాలి, ఈయన పడిపోతాడు, ఎప్పుడు పడిపోతాడా, ఈయన గోశాల నడుపుతాడా, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము, బర్రెలు వ్యాపారం అన్నీ చేస్తున్నాము, మాకు కాని పని ఈయన ఎలా చేస్తాడు, ఈయన 6 నెలల్లో వెళ్ళిపోతాడులే అని అనుకున్నారు వాళ్ళు. 11 years అయింది, నేను ఉన్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అందుకే మన దేశము గురువులు నడిపి ఇచ్చినటువంటి దేశం అండి. ఆ గురువులు మాట మీద మనకు నమ్మకం పెట్టుకొని, వసుదేవుడు నెత్తి మీద కృష్ణుడు పెట్టుకుంటే సముద్రం కదల్లా. సో మనకి అర్ధబలము, తర్వాత ఆరోగ్య బలము ఏమీ లేదు. గురువు చెప్పింది చేయాలనేటువంటి ఒక బలం, సంకల్ప బలం ఉంది. అది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా అసలు అంత పెద్ద ఆర్గనైజేషన్ మీరు చూశారు కదా, అంత 150 ఆవులు దగ్గర, మళ్ళీ అంత పెద్ద ప్రిమిసెస్ 13 acres, 25 మంది ఎంప్లాయీస్, ఇంత ఉన్నా కూడా ఇప్పటికి కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కనబడదు. అసలు నాకు కూడా అనిపిస్తుంది, ఒకసారి భయం వేస్తుంది. అఫ్కోర్స్ భయపడలేదు అనుకోండి, అసలు ఎట్లా సాధ్యపడుతుంది. అందుకే ఋషులు వాళ్ళు అసలు డబ్బులు ఏం దాచుకునేవాళ్ళు కాదు కదండి. వాళ్ళు జ్ఞానాన్ని దాచుకునేవాళ్ళు, దాన్ని ఎప్పుడు కావాలంటే దాన్ని కన్వర్ట్ చేసేవాడు. ఇప్పుడు నేను మా గురుగారు ఇచ్చిన ఆ నాలెడ్జ్ని, ఆ అనుభవాన్ని నేను బిజినెస్ కన్వర్ట్ చేశాను. జస్ట్ 4 months. అంటే మేము చేయడం 11 years నుంచి చేస్తున్నాం. కానీ గో ప్రోడక్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది 4 months స్టార్ట్ అయింది. few thousands నుంచి 3,50,000 వరకు వెళ్ళిపోయింది 4 months లోనే.
చాలా ఫాస్ట్గా స్పీడ్ పికప్ చేసింది. రైతు ఆవును దూరం చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ లాంగ్ టర్మ్ గోల్ అది ఆవు మళ్ళీ రైతుకు రావడం కోసం చేస్తున్న ప్రయత్నం అన్నారు. మీరు అనుకున్నది సాధించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు ఇక్కడ నుంచి? అసలు నేను టైం పీరియడ్ పెట్టుకోనండి, కాకపోతే బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతుంటాను. నాకు అది తెలియదు, టైం పెట్టుకుని నాకు అంతా తెలియదు. టోటల్గా దాని మీద ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా ఆపేసాను నేను, ఆపేసి టోటల్గా దీని మీద వర్క్ చేస్తాను అండి. ఇంకా చేస్తా బాగా. సో మీకు టార్గెట్ ఎప్పుడు రీచ్ అవుతాను అనే దాని మీద కాన్షియస్నెస్ లేదు? నాకు అది తెలియదు, కాన్ఫిడెన్స్ కాదు, ఐఎమ్ బియాండ్ ద కాన్ఫిడెన్స్ అని. ఎప్పుడు రావాలి ఆలోచన అయితే లేదంటారు. నాకు అది తెలియదు, అసలు దాని గురించి అసలు తెలియదు, నాకు అసలు అర్థం కాదు. అది మనం నిద్రపోయేటప్పుడు మనకి ఏముంటుందని నిద్రపోవడం ఉంటుంది. సో ఈజ్ ఎ మెడిటేషన్ ఫర్ మీ. రైతు గురించి పనిచేయడం అనేది ఒక ధ్యానం. ఎప్పుడు ఏదో ఒక గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్ షాప్ కండక్ట్ చేయాలి, నేను రీచ్ అవ్వాలి, వర్క్ చేయాలని ఉంటుంది. అందులో పర్ఫెక్షన్ కూడా ఏం తెలియదు, చేస్తూ చేస్తూ వస్తుందండి అది. ఇప్పుడు కౌన్సిలింగ్లో ఈజ్ డూయింగ్ వెల్, చాలా అంటే చాలా బాగా, చాలా కాలం చేసాం, ప్రాక్టీస్ అయింది, అలాగే చేస్తూ చేస్తూ వచ్చేస్తుంది. గో ప్రోడక్ట్స్ని మీరు తయారు చేసి అవి ట్రేడ్ చేయడం ద్వారా అది మెల్లగా రైతు తనంతట తాను ఆ ప్రోడక్ట్ తయారు చేసుకొని చేస్తాడని చెప్తున్నారు సార్. మీరు ఈ జర్నీ చేస్తున్నప్పటికీ మీకు శ్రమ అనేది ఒకటి ఉంది కదా. మీరు ఒకరు పని చేస్తున్నారు, ఓకే, మరి మీ కింద 25 మంది టీంని రెడీ చేసుకొని వర్క్ చేస్తున్నారు. సో మీకు మరి ఇది ఒక కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యేలాగా మీరు తయారు చేసుకోవాలి కదా. అది మీరు 4 months పట్టిందన్నారు కదా. 4 months చేస్తున్నా, 4 months చేస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి టేక్ ఆఫ్. సో ఇది సక్సెస్ఫుల్గా 4 months నడుస్తుంది అంటారా? నడుస్తుంది, 4 months నడుస్తుంది. అంటే దీనికి ఒకటే ఏంటంటే సింపుల్గా బీ అండ్ మేక్ కదా. నేను ఒక రైతుని, ఇప్పుడు ఇందాక ఒక విషయం చూడండి, ఒక వ్యాపారస్తుడు తన ఒక సీట్లో కూర్చుంటే తన పక్కన 4-5 కలిసి పనిచేస్తూ ఉంటారు. కానీ రైతు దగ్గర రైతే పనిచేస్తుంటాడు. అంటే తనకి ఒక బ్రాండింగ్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు నా కింద ఒక 45 మంది డిస్ట్రిబ్యూటర్స్ పనిచేస్తున్నారు, 25 మంది టీం పనిచేస్తుంది. అంటే వాళ్ళు పనిచేసేది కూడా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం వస్తుంది కదా. కానీ రైతుకి అలా ఉండదు. అలా అంటే ఆ రైతును బిజినెస్ మ్యాన్గా చేయాలి, ఒక బ్రాండెడ్ పర్సన్గా చేయాలి. బిజినెస్ మ్యాన్ కూడా కరెక్ట్ వర్డ్ కాదండి, బ్రాండింగ్ పర్సన్గా చేయాలనేది నా ఆలోచన. మరి తనని మేక్ చేయాలంటే నాకు బీలేంది, నేను మేక్ ఎలా చేస్తాను? అందుకని నేను బిజినెస్గా ఒక టోటల్గా అన్నీ వదిలేసేసి హాయిగా ఫైనాన్స్ అనేది పట్టుకోకుండా ఉన్న నేను ఇప్పుడు భగవద్గీతని అప్పుడు 15 సంవత్సరాలు అసలు డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయారు జోబులో. గోశాల అంటూ వచ్చేటప్పటికి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి కొంచెం మనీ ఎర్నింగ్ అనేది మొదలైంది. ఇప్పుడేమైంది, ఇంకా పెరిగింది అది. అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను, నేను ఒక బ్రాండెడ్ పర్సన్ అయ్యాను, నేను మనీ జనరేట్ చేస్తున్నాను. అప్పుడే జనాలకి ఉత్సాహం వచ్చేది, అరే ఈయన ఏంటి పిడకలు పేడ అంటున్నాడు, ఈయన లక్షలు అంటున్నాడు, లక్ష అంటే గొప్ప, 2 లక్షలకి వెళ్ళాడు, 2,83,000, 3,50,000 ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటినా, అది ఏంటి అనేది చూడటానికి వస్తున్నారు, గమనిస్తున్నారు. అందుకని నేను ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ ఇప్పుడు. సో 3,50,000 4 నెలలకు అంటారా? నెలకి ఒక 1 monthకి 3,50,000 ఎవరి బిజినెస్. నేను ఎలా చేస్తున్నాను, ఏంటి, ఏం ప్రోడక్ట్స్, దాని ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది జనాలకు చెప్తున్నాను. సో ఆ అవగాహన సదస్సులో మీరు చేసే ఉద్దేశాన్ని చెప్తున్నాను. వాళ్ళని కూడా చేసుకొని డబ్బులు సంపాదించండి, మనీ జనరేట్ చేయండి. ఆవు విశ్వమాత, అంటే ఒక మాత దగ్గర అన్నం అందరికి పెట్టాలంటే అన్ని వనరులు ఉండాలి కదండి. ఆవు మరి నీ దగ్గరకు వచ్చిందంటే నీకు చాలా వనరులు ఇచ్చినట్టే కదా. నువ్వు జనాల్ని, నీ కుటుంబాన్ని ఏంటి, నీ యొక్క గ్రామాన్ని, నీ దేశాన్ని చూసుకోగలిగిన స్థితికి నువ్వు రావాలి. సో దాన్ని సరిగ్గా గుర్తించే శక్తి ఎందుకు లేదంటే ఆవు ప్రోడక్ట్స్ వాడక ఆధ్యాత్మికత జ్ఞానం లేకపోవడం వల్ల ఆ కాన్షియస్నెస్ బాగా వీక్ అయిపోయింది. అంటే ఒక పిచ్చివాడికి రాయి ఎలా కనబడుతుందండి, ఒక రత్నం ఎలా కనబడుతుంది, ఒక రాయి ఎలా కనబడుతుంది. అంటే ఆవు అద్భుతమైనటువంటిది, లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆవుని మనకి దరిద్రం అనుకున్నాడు వాడు ఇప్పుడు. అంటే పిచ్చోడి చేతిలో రత్నం పెట్టినట్టు అయింది కదండి. కాదురా, నువ్వు పిచ్చోడి కాదు, ఆవు పిచ్చోడి కాదు, నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడివి. ఆవు అనేది లక్ష్మీదేవి, నువ్వు నారాయణుడు అయితే అవి లక్ష్మీదేవి, మళ్ళీ కాంబినేషన్లో వర్క్ చేద్దాము అని చెప్పేటువంటి ప్రయత్నం. మీరేమనుకోకపోతే మీ ఏజ్ తెలుసుకోవచ్చా సార్? 55 ఇయర్స్కి మీరు ఈ సంకల్పం పట్టుకున్నారు. నాకు ఒక KFC అతని స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఒక యంగ్ పర్సన్కి వచ్చే ప్యాషన్ వేరు. 55 ఇయర్స్కి నేను ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనే మోటివేషన్ మీలా ఈ ఏజ్లో ఒక ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అనడానికి మీ మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి సార్ దాని గురించి. నాకు మ్యారేజ్ అయినటువంటి ఒక 2 monthsలోనే నాకు మజిల్ డిస్ట్రఫీ వచ్చింది. డర్మిటోమయోసైటిస్ అంటారని, ఆటో ఇమ్యూన్ డిసీజ్. మజిల్ స్కిన్ టిష్యూస్ని మన ఇమ్యూన్ సిస్టమే కంచె చైన్ వేసినట్టుగా మేసేస్తుంది అన్నమాట. సో దాంట్లో ఎటువంటి మెడికేషన్ లేదు, స్టెరాయిడ్స్ ఇస్తారు, అది వర్కౌట్ కాలేదు. నేను మ్యారేజ్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, హెల్త్ ఇష్యూస్ని బేస్ తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ ఒక ఫీడ్బ్యాక్ అడిగింది, నువ్వు సూసైడ్ చేసుకుంటావా, డిప్రెషన్కి వెళ్తావా, ఆల్కహాలిక్ తీసుకుంటావా అని. నేను 3-30 సెకండ్లు కూడా చేయనని చెప్పాను. అది ఎట్లా సాధ్యపడుతుంది, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి 54 hours ఫాస్టింగ్ ఇంట్లో వాళ్ళని ఒప్పించామట నేను.
54 అవర్స్ ఫాస్టింగ్ ఉండి, ఎందుకంటే మాట ఇచ్చాను వచ్చే వరకు. లవ్ మ్యారేజ్ కాదు, అలా అలా అయిపోయింది అంతే. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తే వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఫీల్ అవుతారు అవతల వాళ్ళు, కానీ పాపం ఏదో హెల్ప్ చేయడానికి, సో దట్ నేను కూడా గ్రేట్ సాక్రిఫైస్ లీడ్స్ టు గ్రేట్ వర్క్ అని మనం కనుక మన పర్సనల్ ఫీలింగ్స్ని పక్కన పెట్టేసేస్తే ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, మనం కూడా మంచి పని చేసినట్టు అవుతుందని నేను ఏదో ముందుకు వెళ్ళిపోయాను. కానీ అది నా మైండ్ బ్యాలెన్స్ కాల, అంటే ఇష్టతకి అయిష్టతకి మధ్య లాక్ అయిపోయింది, ఎస్ అండ్ నో లాక్ అయిపోయింది. చేసుకున్నా కాబట్టి ఇష్టము, మ్యారేజ్కి చేసుకోవడానికి కొన్ని ఆల్రెడీ నోషన్స్ ఉంటాయి కదా, వాటికి అది నో అయిపోయింది. ఈ రెండింటి మధ్యలో నాకు బాగా ఘర్షణ అయిపోయి నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. డాక్టర్స్కి అయితే అలోపతిలో దానికి ఎటువంటి రీజన్ లేదు దానికి. అయితే అసలు పాయింట్కి వస్తే, అసలు ఎందుకు బాధపడకుండా ఎలా ఉండగలుగుతారంటే, నేను అప్పుడు చెప్పాను, అప్పుడు నేను సైకాలజిస్ట్ కాదు, సైకాట్రిస్ట్ కాదు, స్పిరిచువల్ పర్సన్ కూడా కాదు, గుడికి వెళ్ళి దండం పెట్టుకునేవాడిని కూడా కాదు, అసలు నేను బిచ్చవాడికి వెళ్ళి డబ్బులు వేసేవాడిని గుళ్ళు వేయకుండా. స్పాంటేనియస్గా అనేసాను. దానికైనా నీచమైన పని లేదు, 30 seconds కూడా నేను ఉండను. అది ఎట్లా అంటే చెప్పాను, ఇలా ఇదే లాజిక్ చెప్పాను. మర్డర్ చేసినా, రేప్ చేసినా, ఇంక ఎక్సెట్రా ఏం తప్పు చేసినా ఒకడు ఎంజాయ్ చేస్తాడు, ఒకడు బాధపడతాడు. కొంతమంది సంతోషపడతారు, కొంతమంది బాధపడతారు. సాడ్గా ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు కదా, అందుకని నేను ఇది చేయలేదలుచుకోలేదు అనుకున్నా. గ్రేట్నెస్ అబౌట్ మీ ఏంటంటే 30 seconds అన్నా కదా, 3 seconds కూడా ఇంతవరకు నేను సాడ్గా ఉండడానికి ఇష్టపడను. ఎందుకంటే నా మైండ్లో అంత చక్కగా రిజిస్టర్ అయిపోయింది, ఎవరికి ఉపయోగపడని పని ఎందుకు అని. మరి ఎట్లా అంటే, మా అమ్మ ఉంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు, సొసైటీ ఉంది, ఏదో ఒకటి నేను చేస్తాను, ఎక్స్ప్లోర్ చేసుకుంటాను నా లైఫ్ని నేను అనుకున్నా. మంచం మీద పడుకొని ఇలా నోరు తెచ్చుకోవడానికి కూడా నాకు కష్టం, కళ్ళు కూడా ఇలా తెరిచి చూడాలి, ఎవరిని వస్తే నీళ్ళు కూడా నోరు తెచ్చి అలా పోయాలి. ఆ టైంలో కూడా నేను మ్యూజిక్ వినేవాడిని, కళ్ళు తెచ్చుకుంటే ఈయన టీవీ చూసేవాడిని, ఎవరన్నా డొల్లిస్తారంటే పక్కకు నన్ను తోయాలి, కూర్చోబెట్టాలి, కూర్చుంటే పైకి లేపాలి ఎవరన్నా. అన్నీ పారాలిసిస్ అయినటువంటి ఆ సందర్భంలో కూడా నేను ఎంజాయ్ చేయడానికి అవకాశాలు చాలా చాలా వెతుక్కున్న సక్సెస్ అయ్యి కూడా చక్కగా విషాద పాటలు వినేవాడిని. ఆ విషాద పాటలు ఎందుకు వినేవాడిని, అందులో మెలోడీ నాకు నచ్చేది. తర్వాత మళ్ళీ ఇళయరాజా మ్యూజిక్ వినేవాడిని, తర్వాత భక్తి వినేవాడిని, తర్వాత యజ్ఞం ఎవరో చేయడానికి వస్తే యజ్ఞాన్ని ఎంజాయ్ చేసేవాడిని, ప్రాణాయామం చేసుకుంటూ వచ్చాను. తర్వాత స్లోగా భగవద్గీత లాంటివి పుస్తకాలు చదవడం అనేది ఇక మొదలుపెట్టాను. అది మా మిస్సెస్ వెళ్ళిపోయిన ఒక 2 months తర్వాత స్టార్ట్ అయిపోయింది. మీ ఏజ్ అప్పుడు నాకు 28 years అండి. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎలా నువ్వు మేనేజ్ చేసావు, హార్డ్షిప్స్ ఎలా మేనేజ్ చేసావు అంటే, నాకు హార్డ్షిప్పే లేదు నాకు అసలు ఏమీ. అంటే అవన్నీ పుస్తకాలు చదివేసాం. 1 yearలో భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాసిష్టము, ఉపనిషత్ రత్నాకరము, భారతము, భాగవతము, ఇవన్నీ పురాణ అన్ని బుక్స్ చదివిస్తాను. ఇక చదివిన తర్వాత నేను ఇక దాన్ని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి నా మైండ్నే బుక్గా నేను ఇప్పటి నుంచి ఇప్పుడు గత 15 సంవత్సరాలు దాటి ఉంటుంది, ఇప్పటికీ ఏ పుస్తకం చదవను. అందులో ఉన్న కాన్సెప్ట్స్ని, ఎసెన్స్ని మాత్రమే ఒక 5 minutes చదువుతాను, మైండ్కి అప్లై చేస్తాను. వాటిని అప్లికేషన్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థియరీ. చదివి ఏం చదువుతారో తెలియదు భగవద్గీత అంతసేపు, చదివింది అప్లై చేయడం చాలా ముఖ్యం, అందులో ఉండేది కామన్ సెన్స్. సరే, మొత్తానికి అలా చేసుకుంటూ వస్తూ నేను ఇంతవరకు దిగులు పడకుండా చెప్పే కదండి. ఫస్ట్ నేను స్కూల్ స్టూడెంట్స్కి అలా చెప్పుకుంటూ వచ్చాను. ఈ ప్రాసెస్లో గురుగారు కలవడం, గోశాల, ఇక్కడి నుంచి ఇక ఏదో ఒక ఉద్యమం. 25 years, ఒక 28 years వరకు బిఫోర్, అది అంటారు కదా సినిమాలో, బిఫోర్ 28 బిఫోర్ అండ్ ఆఫ్టర్లో 28 ఓకే అందరిలాగా అయిపోయింది. 28 తర్వాత ఇప్పటి వరకు నా లైఫ్ని చూసుకుంటే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రోగమే నాకు రాకపోతే ఇంత అదృష్టం వచ్చేది కాదు. ఇంత మంచి గురువులు ఏంటంటే 15 years ఫ్రీగా భగవద్గీత చెప్పడం, గోశాల నడపడం, ఇప్పుడు ఫార్మర్స్కి పనిచేయడం, ఇవన్నీ చాలా నాకు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. చచ్చేటప్పుడు తృప్తిగా సావచ్చు. 28 మైండ్ సెట్ నాకు స్పిరిచువల్ మైండ్ సెట్ ఉండదు కానీ హెల్పింగ్ నేచర్ అయితే ఉండేదండి. ఎవరికైనా అవసరం అయితే నేను కష్టమైనా నిలబడేటువంటి మనస్తత్వం అయితే ఉండేది, ఫస్ట్ నుంచి ఉండేది. ఎంత కష్టమైనా నిలబడేవాడిని. 55 సంవత్సరాలకు ఒక మనిషి సంకల్పం మొదలెట్టొచ్చా? ఖచ్చితంగా మొదలుపెట్టండి. అంటే మన శరీరానికి అంటే చీకిపోతుంది, కానీ మనసు ఎవరికైనా సరే 99 ఏళ్ళకి వాడికైనా సరే ఉత్సాహంగా ఉంటుంది. 10 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రెడీగా ఉంటాడు, 10 ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉంటాడు. భయం వల్ల చేయడంతే. సో ఆ భయాన్ని పోగొట్టుకుంటే చేయొచ్చు. ఇంకా మనకి ఆత్మ కంటే ఇంకా గొప్పది అది కాన్షియస్నెస్. ఎప్పుడు ఎవర్ గ్రీన్, దానికి పుట్టుకే ఉండదు. ఏజ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు నిజంగా ఈ ఫిట్కి ఇన్స్పైర్ అవ్వాలనేది చూసారు కదండి. నేను గోశాల ఎలా నడుపుతున్నాను, నా చెయ్యే నాకు లేవదు. మీరు చేయలేపండి, అది ఒకసారి లేచి పైకి లేపండి, పూర్తి పైకి లేపండి, వదిలేయండి, నేను పడిపోతుంది. నా చెయ్యి నేను లేపలేను, 150 kilos లేపుతున్నాను. అంటే అందరూ ఫిజికలీ ఫిట్ ఉంటే మెంటలీ ఫిట్, ఎవరు చెప్పారండి? ఏం లేదు. ఫిజికలీ ఫిట్ ఉంటే అవసరం కాదని నేను, కానీ అది కంపల్సరీ అయితే కాదు.
మన ఇంటలెక్చువాలిటీ డెవలప్ చేసుకొని ఆ భగవంతుడితో రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఓన్లీ గాడ్ తోటి నాకు రిలేషన్షిప్ ఉంటుంది. కాబట్టి నన్ను హర్ట్ చేయడం భూమి మీద ఉన్న ఏ ఒక్కళ్ళు చేయలేరు, అందరు కలిసి కూడా నన్ను హర్ట్ చేయలేరు, అందరూ కలిసి కూడా నన్ను భయపెట్టలేరు. గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎంత మీరు అడిగి ఉండొచ్చు, అంత నాలెడ్జ్ గెయిన్ చేసామంటే సముద్రం అనేటువంటి ఆ స్పిరిచువల్ నాలెడ్జ్లో ఒక్క డ్రాప్లో ఒక 1/1000 బహుశా నాకు కనెక్ట్ అయి ఉంటుంది అంతే. దానికే ఇంత కాన్ఫిడెన్స్, ఇంత స్ట్రెంగ్త్. అందుకని నేను వాడి గురించి ఆలోచిస్తా కానీ వీడి గురించి ఎందుకు ఆలోచిస్తాను? సంతానం మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు గురువులకి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద వారు ఇచ్చినటువంటి వర్క్ని అసైన్మెంట్ని మనం చేస్తాం. ఒక మాట విన్నాను, భూ ప్రపంచం మీద నన్ను ఎవరు భయపెట్టలేడు లేకపోతే హర్ట్ చేయలేడు అని. మీరు గో ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసే వరకు ఎంతమందిని కలిసారు? గో ప్రొడక్ట్స్ నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని కలిసారు? అంటే ఎంటర్ప్రీనర్షిప్లో అయితే నేను 800 మెంబర్స్కి నేను ట్రైన్ చేశాను. వాళ్ళు క్లాస్లో మటుకు 100% సాటిస్ఫాక్షన్, 100% కాకపోయినా 90 to 100% సాటిస్ఫాక్షన్ అయ్యారు, బాగుందనుకున్నారు. అండ్ వాళ్ళు డెమో ఇచ్చేవాళ్ళం, ప్రోడక్ట్స్ డెమోలో 100 అందరూ హ్యాపీ. ఒక్కళ్ళు కూడా బాగాలేదన్న వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, వాళ్ళు ఏదో సబ్బు నేర్పిస్తారు, ఆ టైంలో సబ్బు సిలబస్ ఉండకపోవచ్చు. అలాంటి చిన్న తప్ప ప్రోడక్ట్ వైజ్ అండ్ టీచింగ్ వైజ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఒక రోజు వర్క్షాప్కి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వస్తున్నారు, ఓకే, వచ్చిన వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారా? కన్వర్ట్ అవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అండ్ ఒక వర్క్షాప్ నిజంగా వాళ్ళకి అవగాహన మించి ఇంకేదైనా ఇస్తుంది అంటారు? అంటే 1 day వర్క్షాప్లో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అరే ఇదేదో బాగుంది కదా అని వస్తుందండి. కానీ ఇంటికి వెళ్ళంగానే యాక్షన్లోకి రాకపోయింది అనుకోండి, 2-3 రోజులు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే అది వెళ్ళిపోద్ది అంతే. అయితే చాలా వరకు నేర్చుకున్నంత ఇంట్రెస్ట్ మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ పెట్టడంలో ఉండదు. ఇది కేవలం ఈ గో ఆధారితమైనటువంటి ఈ ఎంటర్ప్రీనర్షిప్లోనే కాదు, మనిషి దూరం అయిపోతున్నాడు, అది స్టాండర్డ్గా తీసుకోలేకపోతున్నాడు. దానికి మేమంటే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ని, ఇంకొంచెం స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకుంటే అప్పుడు ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ పబ్లిక్లో ప్రాబ్లం కాదు, గురువుల్లో సత్తా అనేది ఇంకొంచెం పెరగాలి. అది ఉంటే అప్పుడు వాళ్ళలో పెరుగుతుంది. ఇంకోటి మేము కూడా ఫాలోఅప్ సెషన్స్ తీసుకుంటున్నాం. అంటే వాళ్ళకి 10 daysకి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయడము, మోటివేట్ చేయడము. ఈ ఫిగర్స్ని బాగా ఎందుకు నేను ప్రతి అడ్వర్టైజ్మెంట్లో చేస్తా అంటే ఆ ఫిగర్స్ని ఒక్కసారి ఆలోచింపజేస్తుంది. అందరికీ మనీ నీడ్ కదండి. మీరు అనాదిగా ఇప్పుడు ఫ్యూచర్లో చూస్తే 2 మెయిన్ టాపిక్స్, ఆరోగ్యము, ఆదాయము. ఈ రెండింటి మీద ఈ ప్రపంచం అంతా తిరుగుతుంది. గత ఏ యుగం నుంచి అయినా ఇదే తిరుగుతుంది కదా. అందుకని నేనేం చేశాను అంటే ఫస్ట్ ఆదాయము, తర్వాత ఆరోగ్యాన్ని చూపిస్తున్నాను. ఆదాయం అనేది మోటివేట్ చేస్తుంది, ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ద అవర్ కాబట్టి. వాడు సొసైటీలో నాకేం తప్పు కనబట్లేదు, నా మైండ్ని అర్థం చేసుకున్నా కాబట్టి ఇన్ని రోజులు. ఇప్పుడు నేను సొసైటీని అర్థం చేసుకోవడానికి నాకు బాగా. ఈ 4 నెలల జర్నీలో ఎవరైనా మీకు విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు అలాంటి వాళ్ళు చూసారా సార్? విరుద్ధంగా ఏమండి పాపం ఎవరు మాట్లాడలేదు పాపం. అంటే నాకు గుర్తు చేసుకోవాలన్నా కూడా ఒక్కడు కూడా గుర్తు రావట్లేదు నాకు. మీరు ఎవరిని హర్ట్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయలేరు అన్నారు కాబట్టి అసలు ఛాన్సే రాలేదండి. మరి ఛాన్సే బహుశా నేను హర్ట్ చేయను కాబట్టి వాళ్ళు హర్ట్ చేయలేదేమో నాకు తెలీదు. ఎందుకంటే 150 మంది 170 మందితో కూడా క్యాంప్స్ కండక్ట్ చేశాం కదా. నువ్వు జనాల్ని మోసం చేస్తున్నావు ఇలాంటిది ఎలా, కానీ అలా రాంగ్ థింకింగ్ ఎవరికైనా ఉండొచ్చు కదండి. అలా ఎవరు రాలేదు. ఎక్కడో వేరే వాళ్ళ గ్రూప్లో వాట్సాప్లో కామెంట్ ఇచ్చాడనమాట. ఏమనంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి అంతే, వాళ్ళంతా కమర్షియల్ అన్నాడు. సో నేను దానికి చక్కగా ఆన్సర్ ఇచ్చానండి అంతే. అంటే ఎందుకంటే క్వశ్చన్ ఎప్పుడైనా జెన్యున్ క్వశ్చనే ఉంటుంది, ఆన్సర్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలి. నేను చేస్తుంది కమర్షియల్ అనే చెప్తున్నా కదా, గో ఎంటర్ప్రీనర్షిప్ కమర్షియల్ ఉంది కదా, కానీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది ఇంత పెద్ద స్టోరీ ఉంది. అంటే మన ధర్మాన్ని కాపాడుకోవడం, రైతుకి న్యాయం చేయడం అనేది ధర్మం. సో ఈ March 8వ తారీఖుని ఈ ఆరోగ్యం ఆదాయం అని ఏదైతే సింగిల్ డే వర్క్షాప్ అంటే పెద్ద స్థాయిలో చేస్తున్నారని తెలిసింది ఈసారి. ఎవ్రీ టైం మీరు టార్గెట్ పెట్టుకున్న దానికంటే 5 times టార్గెట్ ఎక్కువ పెట్టుకున్నారు అనేది తెలుస్తుంది. 500 టార్గెట్ పెట్టుకున్నా అండి. ఆనందము ఆరోగ్యం కదండి. నేను ఆరోగ్యం గురించి నేను ఋషిగా భావించేటువంటి డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. ఆయన నాకు పరిచయం చాలా తక్కువ. ఒక గొప్పతనం ఏంటంటే మహాత్ముల యొక్క గొప్పతనము మన బయోడేటా బాగుండాలంతే. కరుణని సముద్రంలాగా మనమే పంపిస్తారు. ఇలా చూడండి, ఇలా అనుకుంటాను నేను. ఆరోగ్యం గురించి పనిచేసే దాంట్లో మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రకృతి చాలా గొప్పది, మీ యొక్క ప్రకృతి అంతకన్నా గొప్పది. అలాంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి మీరు వచ్చి ఆరోగ్యం గురించి మాట్లాడితే చాలా బాగుంటుందని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పండి, ఆయన ఎంత గొప్పవాడంటే ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయండి. చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్ద ఆర్గనైజేషన్ అయినా వాళ్ళకు ఉండేటువంటి డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. నేను చెప్తే నా బయోడేటా విన్న తర్వాత నా అంతటా నేను మీ గోశాలని చూడటానికి వస్తున్నాను, నిన్ను చూడటానికి వస్తున్నాను. నాకు ఏదైతే వర్క్ చెప్తావో అది నేను అందరిలాగా నేను ఒకరిని వచ్చి నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. అంటే ఒక సేవకుడిగా వచ్చి సేవ చేసుకొని పోతానని చెప్పాడండి.
దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. ఇంకా మనం చూస్తాం, అందుకే మీరు ఫేస్ చూడండి ఒకసారి రామచంద్రరావు గారిది. అంత అసలు ఆ అందాన్ని, ఆ యొక్క క్యారెక్టర్ని మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవు మరి. సో ఆయన అలా తీసుకోవడం జరిగిందండి. తర్వాత సేమ్ మళ్ళీ గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఆదాయం గురించి ఇదే చెప్తాము. దీంట్లో ఇంకోటి పంచగవ్య వైద్యం కూడా ఉంది. గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మనకి డిఫరెంట్ వింగ్స్‌లో ఒకటి న్యాచురల్ ఫార్మింగ్ అయితే, గో ప్రొడక్ట్స్ మేకింగ్, ట్రేడింగ్, ఇంకోటి అయితే మార్కెటింగ్ స్కిల్స్, స్పిరిచువాలిటీ కూడా ఒక భాగం ఇందులో గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో. దాంతోపాటు పంచగవ్య వైద్యం కూడా చాలా గొప్పది. అది ఏంటంటే సనాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన భూమిక. అంటే ఆయుర్వేదంలో వెన్నుపూస పంచగవ్య వైద్యం. సో దానిని చాలా కాలం నుంచి చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నటువంటిది మనం మర్చిపోయాం. మనం చైనీస్ వాళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్ మర్చిపోలేదు, కానీ మనం మటుకు మనం మర్చిపోయాం. ఎందుకంటే ఇది సింపుల్. ఎవరైనా గోమాత ఉంటే చాలు మనకి క్యాన్సర్ నుంచి బీపీ, డయాబెటిక్ అన్నిటికీ నయం చేసుకోవచ్చు. అయితే ఆ వైద్య విధానికి నేను క్వాలిఫైడ్ పర్సన్ అండి. రామచంద్ర గారు ఏది చెప్తారో, రామచంద్ర గారు బీపీకి చెప్పారనుకోండి, పంచగవ్య వైద్యంలో బీపీకి ఏంటి, డయాబెటిక్ చెప్పారండి, పంచగవ్య వైద్యంలో డయాబెటిక్ ఏంటి, అంటే టోటల్ న్యాచురల్గా అండి. క్యాన్సర్కి దాంట్లో ఏం చెప్తారు, దీంట్లో ఏం చెప్తారు అని చెప్పుకుంటూ ఆరోగ్యం గురించి బాగా మనము న్యాయం చేస్తూ ప్యారలల్గా ఇప్పుడు ఈ గో ప్రోడక్ట్స్తో పాటు పంచగవ్య వైద్యం కూడా జనాలకు వెళ్తుంది. ఎవరికైనా కీమోథెరపీ చేయడం ఇష్టం ఉంటుందండి, గోమూత్రం ఇష్టం లేదంటే దాంట్లో అవగాహన లేకపోవడం అండి. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, మనము సెలబ్రిటీస్ ఎవరైతే అనుకుంటామో, మహేష్ బాబు ఇలాంటి, టెండూల్కర్, లేకపోతే మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ప్రవీణ్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో తెలియదు, కానీ ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టైల్లో దిగి చూస్తే సింప్లిసిటీ ఉంటుందండి. నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. మెడికేషన్ కానీ ఏవైనా సరే న్యాచురల్గా ఉండే సిస్టమ్ ఉంటుంది. అందుకని ఈ ప్రోగ్రాంలో నేను ఏం చేస్తున్నా అంటే, నేను మొత్తం న్యాచురాలిటీ అంతా ఒక చోటకి తీసుకొచ్చి అన్ని విధాల, స్పిరిచువాలిటీ అనుకోండి, ఈ స్పిరిచువాలిటీ కూడా వైద్యమే అండి. నాకు ఇప్పుడు నా డిజీజ్కి మెయిన్ క్యూర్ అంటే భౌతికత, స్పిరిచువాలిటీనే. యోగ చిత్తవృత్తి నిరోధ ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈశ్వరుడు ప్రథమ వైద్యుడు, ప్రథమ ఔషధం అని ఉంటుంది. అందుకని నేను బాగా ప్రాక్టీస్ చేసి ఒక రోజులో ప్రతి నిమిషం కనీసం 1-2 సార్లన్నా కనీసం మినిమము గాడ్కి కనెక్ట్ కాకుండా నేను ముందుకు పుష్ కాను. ఇప్పుడు నా అసోసియేషన్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. అది తైలధారలాగా అలా కనెక్టివిటీ పెరుగుతున్న కొద్దీ శరీరానికి కావాల్సిన రియల్ మెడిసిన్ వస్తుంది, ఫ్యామిలీకి కావాల్సింది, నీ బిజినెస్కి, జాబ్కి, రిలేషన్షిప్కి అన్నిటికీ మంచి స్టఫ్ వస్తుంది. అందుకని హోలిస్టిక్గా చూస్తే ఇటు ఆరోగ్యంలో న్యాచురాలిటీ సిస్టమ్, దాంతో ఆ న్యాచురాలిటీని ప్రమోట్ చేస్తూ ప్యారలల్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మనము సేల్స్ కూడా పెరగడానికి, తద్వారా ఆవును రక్షించడానికి అవకాశం ఉంటుందండి. రైతుకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఇటు ఆరోగ్యం దగ్గర నుంచి అటు మీ గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డబ్బు వరకు కంప్లీట్గా ఒక వర్క్షాప్ చేస్తున్నట్టు. అందుకే దాన్ని మెగా వర్క్షాప్గా పెట్టానండి. 500 మంది అనుకున్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడాను దానికి సహకరిస్తే నేను ఖచ్చితంగా వస్తాను సార్. ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. నన్ను ఇంకా కావాలంటే 100 మంది మీలాగా వచ్చి నన్ను ప్రశ్న చేయండి. దొంగ ఎక్కడ దొరకడు, దొరే ఉంటాడు. ఇప్పుడు గురువు చెప్పిన ఆజ్ఞ కాబట్టి, గురువు అంటే ఏంటంటే వాళ్ళ గురువు చివరికి ఆది గురువు ఈశ్వరుడు కదండి. అంటే ఈ న్యాచురల్గా వచ్చిన ఈ సంకల్పం ఏదైతే ఉందో ఈశ్వరుడు ఇచ్చిన సంకల్పం కాబట్టి మీరు ఏ సేవ చేసినా ఈశ్వరుడికి సేవ చేసినట్టే అవుతుందండి. తద్వారా గోరక్షణ, గోసేవ, రైతుల క్షేమము, ప్రకృతి సేవ, అందరూ సర్వేజన సుఖనోభవంతికి ఇది మంచి అవకాశం అండి. మనకి అందరం సద్వినియోగం చేసుకొని అందరినీ హెల్ప్ చేద్దాం. మీ సంకల్పం ఇలానే ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలని చెప్పి, మీ ఆరోగ్యం అలా స్టేబుల్గా ముందుకు వెళ్ళాలని చెప్పి నిజంగా భగవంతుని ప్రే చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.